ఎర్రకోట పేలుడు ఘటనలో ప్రాథమిక దర్యాప్తు తర్వాత కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్, జమ్మూ కశ్మీర్ పుల్వామాలోని పలు ప్రాంతాల్లో భద్రతా సంస్థలు జరిపిన దాడుల్లో పెద్ద సంఖ్యలో పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. ఇక పోలీసులు పేలుడు పదార్థాలు పట్టుకోవడంతో ఉగ్రవాదులపై ఒత్తిడి పెరిగింది. ఈ ఒత్తిడిలోనే అనుమానితుడు తొందరపడి బ్లాస్ట్ చేశారని అధికారులు భావిస్తున్నారు. బాంబును పూర్తిగా తయారు చేయకుండానే పేలుడుకు పాల్పడినట్టు నిర్ధారించారు. ఎర్రకోట వద్ద పేలుడు జరిగిన ప్రాంతంలో కారు నడిపిన వ్యక్తిని డాక్టర్ ఉమర్ నబీగా గుర్తించారు. ఈ కేసులో అతడి స్నేహితుడు షకీల్ ను కూడా కీలక నిందితుడిగా గుర్తించిన అధికారులు అతన్ని అరెస్టు చేసి విచారించారు. పేలుడుకు వారం రోజుల ముందు ఉమర్తో కలిసి ఎర్రకోట వద్ద రెక్కీ నిర్వహించామని ముజ్మిల్ అంగీకరించినట్టు తెలుస్తోంది. గణతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకోవాలని వీరు కుట్ర పన్నినట్లు షకీల్ అంగీకరించినట్లు సమాచారం. ముజమిల్ షకీల్ కు జైషే ఉగ్రముఠాతో సంబంధాలున్నట్లు తేలింది. అతడి ఫోన్ డేటాను పరిశీలించగా ఎర్రకోట వద్ద పలుమార్లు సంచరించినట్లు తేలింది. ఈ ఏడాది జనవరి సమయంలోనూ ముజమిల్ పలుమార్లు ఎర్రకోట వద్దకు వెళ్లినట్లు గుర్తించారు. ఇక పేలుడుకు కారణమైన I-20 కారు ఎక్కడెక్కడ తిరిగిందన్న విషయంపై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. పేలుడుకు ముందు ఈ కారు ఢిల్లీలోని అత్యంత రద్దీ అయిన ప్రాంతాల్లో సంచరించినట్లు అధికారులు గుర్తించారు. ఉగ్రవాదుల కుట్రకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి, గణతంత్ర వేడుకలే టార్గెట్ గా ఉగ్రవాదులు కుట్రకు తెరలేపినట్టుగా తెలుస్తుంది. ఏంటి పూర్తి అప్డేట్స్? లక్ష్మీ దుర్గా